ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా ఈరోజు స్వామివారి దర్శనం కోసం అయితే ఎలాంటి వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ లేవండి. ప్రస్తుతం ఒక కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్లే భక్తులకైతే మాత్రము 8 గంటల కంటే పైన పట్టే అవకాశం అయితే ఉందండి. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకైతే మాత్రం 2 నుంచి 3 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు. ఎస్ఎస్డి టోకన్స్ దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులకైతే 3 నుంచి 4 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు అండి. స్వామివారి దర్శనం కోసము ఆన్లైన్లో అన్ని టికెట్స్ అయిపోయి ఒకవేళ ఎలాంటి టికెట్స్ దొరకకపోయినా కూడా ఆఫ్లైన్లో టోకన్స్ అనేవి ఇస్తారండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇస్తారు. మనకు తిరుపతిలో అయితే ఆ టోకన్స్ తీసుకుని వెళ్ళాము అంటే మనకు 4 నుంచి 5 గంటల లోపలే దర్శనం అనేది అయిపోతుందండి. కాబట్టి ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోకన్స్ వచ్చేసి మనకు తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారు. అలాగే రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసంలోనూ ఇస్తారు. అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ 3 ప్లేసుల్లోనూ మనకు ఎస్ఎస్డి టోకన్స్, టైమ్ స్లాట్ టోకన్స్ అంటామండి, స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ ఉదయం 2 గంటల నుంచి అయితే ఇస్తారండి, ఎర్లీ మార్నింగ్. సో ఆ రోజుటి కోట అయిపోయేంత వరకు అయితే ఇస్తారండి. రోజుకి 15,000 టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోకన్స్ మనం ఈ టోకన్స్ తీసుకుని వెళ్ళామంటే స్వామివారి దర్శనం అనేది తొందరగా అయిపోవచ్చండి. ఈ టోకన్స్ తీసుకోవడానికి మన యొక్క ఆధార్ కార్డు చూపించి అయితే తీసుకోవచ్చండి. ఎవరి టోకన్స్ వాళ్ళే తీసుకోవాలి. అలాగే బిలో 12 ఇయర్స్ లోపల ఉండే చిన్నపిల్లలకి టోకన్స్ అనేవి అవసరం లేదండి. వాళ్ళని నార్మల్గానే అలో చేస్తారు. సో ఇప్పుడు మనము లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. డిసెంబర్ 12వ తేదీన తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి అనేవి జరుగుతుంది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రముఖమైన చక్రతీర్థ ముక్కోటి ఈ నెల 12వ తేదీన ఘనంగా జరగనుంది. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న శేషగిరుల మీద దక్షిణ భాగంలో కొన్ని మైళ్ళ దూరంలో మహాపవిత్ర తీర్థమగు చక్రతీర్థం వెలసి ఉంది. ప్రతి ఏడాది కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది. ఆ రోజున స్వామివారికి ప్రాతకాల మధ్యాహ్న ఆరాధనలు పూర్తయిన తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు, యాత్రికులు మంగళ వాయిద్యాలతో స్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసి ఉన్న శ్రీ చక్రతాళ్వార్ వారికి, నరసింహస్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం, ఆరాధన చేస్తారు. హారతి నివేదించిన అనంతరం తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్కంద పురాణ అనుసారము పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శంకు, చక్ర, గదా భూషితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయవలసిందిగా చెప్పి అంతర్ధానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారము చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఆ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్త వల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండే విధంగా ఆజ్ఞాపించడంతో ఆ తీర్థం చక్రతీర్థంగా సుప్రసిద్ధగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసి ఉన్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం కూడా ఒకటిగా భాసిల్లుతోందండి. సో ఇదండి చక్రతీర్థ ముక్కోటి గురించి పురాణాల ప్రకారం ఏం జరిగింది. 66 కోట్ల తీర్థాలలో ఈ చక్రతీర్థం కూడా సప్త తీర్థాలలో ఒకటండి. కాబట్టి చక్రతీర్థ ముక్కోటి అనేది డిసెంబర్ 12వ తేదీన అయితే తిరుమలలో జరుగుతుంది ఘనంగా. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు విఐపి బ్రేక్ జనరల్ దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలనే నిర్ణయం అయితే తీసుకున్నారండి. అయితే ఇప్పుడు అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా విఐపి బ్రేక్ జనరల్ దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారండి. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం వచ్చేసి 2008లో అయితే సంకల్పించారండి టీటీడీ. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం వచ్చేసి ప్రెసెంట్ అయితే ఇప్పుడు లేదండి. అప్పుడు ఎవరు దాతలు అమౌంట్ డొనేట్ చేశారో వాళ్ళకి అర్చనానంతరం దర్శనం
కల్పించాలని అయితే నిర్ణయం తీసుకున్నారండి. కానీ ప్రెసెంట్ అయితే అర్చనానంతర దర్శన సేవ అయితే ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా విఐపి బ్రేక్ జనరల్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి. అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు విఐపి బ్రేక్ జనరల్ దర్శనాలకు అనుమతిస్తారు. 2500 టారిఫ్ లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు. దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుప్పట, ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు. దాతల మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి 10 మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. ఇవి విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో అయితే ఉంటుందండి. ఇవండి ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు ఏవేవి చేస్తున్నారు అని. అలాగే ప్రపంచ శాంతి కోసం ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శతసహస్ర చండీ విశ్వశాంతి మహాయాగంలో ఆదివారము టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు దంపతులు అయితే పాల్గొన్నారండి. ఈ యాగం గత నవంబర్ 18వ తేదీ నుండి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి జనవరి 1వ తేదీ నాటికి పూర్తవుతుంది. తిరుమలలోని లడ్డు కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో గారు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారము ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారండి. ఇందులో భాగంగా టోకన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం భగవద్గీత కంఠస్థం పోటీలు అనేవి జరిగాయండి. ఇందులో 18 సంవత్సరాల లోపు వారు, 18 సంవత్సరాలు పైబడిన వారు, 8వ తరగతి, 7వ తరగతి, 6వ తరగతి ఇలా చిన్న పిల్లలందరూ కూడా పాల్గొన్నారండి. ఇంతనండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు.